వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సీమ నుంచి కొత్త నాయకులను తయారు చేస్తా, ఆధిపత్య పోరును తరిమి కొడతామన్న పవన్. ప్రతి ఆడపిల్ల తలెత్తుకుని బతికేలా చేస్తా, మహిళా అభ్యున్నతే జనసేన ప్రధాన ఎజెండా. జనసేన స్క్రీనింగ్ కమిటీకి భారీగా దరఖాస్తులు, బయోడేటాలు అందజేసిన తోట చంద్రశేఖర్. ఒంగోలులో జనసేన బలోపేతానికి ఎన్ఆర్ఐ గ్లోబల్ డాక్టర్ల కృషి, సామాన్యులకు గాజు గ్లాసుల పంపిణీ. ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడలో జనసేన జెండా ఆవిష్కరణ, భారీ సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు. కర్నూలు మంత్రాలయంలో రేణు దేశాయ్ పర్యటన, రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు. భారతదేశం ఎవరికీ భయపడదు, కవ్వింపు చర్యలకు సమాధానం చెప్తామన్న మోదీ. పాక్ ని కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్ వాయుసేన, మిరాజ్ దాటికి తోక ముడిచిన పాక్ F-16. భారత్ దాడితో పాక్లో ఎమర్జెన్సీ మీటింగ్, రాయబారులతో ఇమ్రాన్ ఖాన్ సమాలోచనలు. జైషే ఉగ్ర సంస్థే లక్ష్యంగా దాడి, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ధృవీకరణ. అన్ని ప్రధాన నగరాలు అప్రమత్తంగా ఉండాలి, హెచ్చరించిన కేంద్ర నిఘా సంస్థలు. భారత్ మెరుపు దాడికి సరైన సమాధానమిస్తాం, మంత్రులతో ఇమ్రాన్ ఖాన్ అత్యవసర భేటీ. వైమానిక దాడులను ధృవీకరించిన భారత్, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల హతం. వైమానిక దాడిలో జైషే ఉగ్రవాద శిబిరం ధ్వంసం, 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి హై అలర్ట్, అప్రమత్తమైన భారత సైన్యం. విశాఖలో మాజీ మహిళా కార్పొరేటర్ హత్య, బాత్రూంలో శవమై తేలిన విజయారెడ్డి. ఏపీలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైంది, చంద్రబాబు టార్గెట్ గా దగ్గబాటి కామెంట్. విశాఖలో ప్రధాని పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు, రైల్వే గ్రౌండ్స్ ను పరిశీలించిన ఎస్పీజీ బృందం. ఎలక్షన్ మిషన్ పై ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్, ప్రధాని మోదీపై చంద్రబాబు సెటైర్లు. జైరాం కేసులో పురోగతి, సికా చౌదరిపై ఎఫ్ఐఆర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఖాళీ స్థలంలో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. నెల్లూరు జిల్లా తడ మండలంలో అగ్ని ప్రమాదం, అపాచీ షూ కంపెనీలో ప్రమాదం. పిటిషన్దారులు అంగీకరిస్తేనే విచారణ, అయోధ్య కేసులో సుప్రీంకోర్టు స్పష్టం. ఇకపై రైల్వే సమాచారం అంతా ఒకే చోట, కొత్త పోర్టల్ను ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి. అరుదైన రికార్డుకు చేరువగా బుమ్రా, టీ20లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా గుర్తింపు.